ఏంటిడు దీన్ని చాలా తీక్షణంగా చూస్తున్నాడు. వారిని ఇండియా మ్యాప్ని చూస్తున్నాడా? రే ఏంట్రా ఇండియా మ్యాప్ నవ్వులు మింగేసేవాళ్ళ చూస్తున్నావు? ఊరుకో బ్రో, ఏదో పేపర్లు అయితే తింటాం కానీ మరి ఇండియా మ్యాప్ని ఎట్ట తింటాం బ్రో? మరి ఎందుకంట్రా ఇండియా మ్యాప్ని అట్లా చూస్తున్నావు? అదే లేదు బ్రో, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. అదేంటంటే మన ఇండియా మ్యాప్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక మనిషి నిలబడి ఉంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. అండ్ ఇండియా లోపల స్టేట్స్ కూడా అంతే నీట్ గా డివైడ్ అయి ఉంటాయి. అసలు ఈ స్టేట్స్ అంత నీట్ గా గీసి ఎవరు డివైడ్ చేశారు నీకేమైనా తెలుసా? ఓహో అంతేనా? వాటిని కీ మూమెంట్స్ అని చెప్పంటారు. సో వాటి గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విను, ఓకేనా? చెప్పు బ్రో ఏంటాను నేను కూడా. మేరా భారత్ మహాన్ ఈ మాటను మనం గర్వంగా అంటాం, హక్కుతో అంటాం. ఎందుకంటే మనకు తెలుసు మన భారతదేశం చాలా గొప్పదని. ఎన్ని లోపాలున్నా కానీ, ఎన్ని అవకతవకలున్నా కానీ హమారా భారత్ మహాన్. ఇంత మాత్రమే దేశం ఏర్పడటం వెనకాల ఎన్నో కీ మూమెంట్స్ ఉన్నాయి. జస్ట్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఒకటే కాదు, జియోగ్రఫికల్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా అండ్ పాలిటిక్స్ పరంగా కూడా చాలా కీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ కీ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఫస్ట్ జియోగ్రఫికల్ గా ఇండియా ఫామ్ అవడానికి అండ్ మన జియోగ్రఫికల్ బౌండరీస్ ఫామ్ అవడానికి హెల్ప్ చేసినటువంటి కొన్ని కీ మూమెంట్స్ గురించి చూద్దాం. జియోగ్రఫీలో ఫస్ట్ కీ మూమెంట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. 1947 లో బ్రిటిష్ మన కంట్రీని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇండియాని 560 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న దేశంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రాచరిక రాష్ట్రాలు. అంటే ఇవి బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉండవు. ఇండియన్ రూలర్సే ఈ స్టేట్స్ ని రూల్ చేస్తూ ఉంటారు, జస్ట్ లైక్ కింగ్స్ రూల్. సో ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గవర్నమెంట్ కున్న ఫస్ట్ పని ఏంటంటే ఈ 560 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక ఇండియాగా చేయటం. సో ఈ పని చేయడానికి నెహ్రూ గారు హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అండ్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ విపి మీనన్ గారికి అప్పగించారు. మన వాళ్ళు చాలా కష్టపడి ఫైట్ చేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఇది మన అందరికి తెలిసిన విషయం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ చాలానే చిచ్చులు పెట్టి వెళ్లారు. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 3 ఆప్షన్స్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియాలో కలిసిపోవటం, సెకండ్ వన్ వచ్చేసి పాకిస్తాన్ లో కలిసిపోవటం అండ్ థర్డ్ వన్ వచ్చేసి సపరేట్ కంట్రీగా మారిపోవటం. మన ఇండియా స్టేట్సే కదా, ఖచ్చితంగా మన ఇండియాలో కలిసిపోయి ఉంటారులే అని చెప్పి మీరందరూ అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. అర్థం కాలేదా? ఓ తలని తగ్గిరేస్తాను ఇందాటి నుంచి. ఏం లేదు బ్రో, ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అవుతుంది. నీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పకూడదు? ఓ అదే నీ బాధ. మన హెయిర్ హెల్తీగా ఉండాలంటే జింక్, బయోటిన్ అండ్ మల్టీవిటమిన్స్ అనేవి చాలా అవసరం. ఇవన్నీ మనకి ఈ మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ లో దొరుకుతాయి. ఇవి టేస్ట్ చూబుల్ గమ్మీస్ అనమాట. మీ హెయిర్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని ఇది అందిస్తుంది. ఇది మన హెయిర్ అండ్ బియర్డ్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే మన హెయిర్ స్ట్రాంగ్ గా, థిక్ గా, పల్చబడకుండా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మన హెయిర్ లో ఉన్న కొలాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది తొందరగా తెల్లబడదు అనమాట. అండ్ దీన్ని యూస్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. రోజుకి ఒక గమ్మి పడితే చాలు. సో ఇలా 2 to 3 months కనుక యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది కంప్లీట్లీ సేఫ్, 0 సైడ్ ఎఫెక్ట్స్, షుగర్ ఫ్రీ, జెలాటిన్ ఫ్రీ అండ్ 100% వీగన్. అండ్ గమ్మీస్ కాబట్టి వీటిని కన్స్యూమ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. మ్యాన్ మ్యాటర్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. వీళ్ళ దగ్గర స్కిన్, హెయిర్, సెక్షువల్ వెల్నెస్, వెయిట్ మేనేజ్మెంట్ ఇలా అన్ని కేటగిరీస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఫ్రీగా డాక్టర్ కన్సల్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వాటికి సంబంధించిన లింక్స్ ని అండ్ డీటెయిల్స్ మొత్తాన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అండ్ నా పర్సనల్ ప్రోమో కోడ్ కూడా యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ ని ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే బ్రో, వెంటనే ఆర్డర్ పెట్టుకుంటాను. అన్నట్టు ఇందాక ఎక్కడ ఆపాము వీడియోని? ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర. ఈ 560 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 7 స్టేట్స్ పాకిస్తాన్ లో జాయిన్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాయి. అండ్ ఆ స్టేట్స్ వచ్చేసి భూపాల్, ట్రావన్కోర్, జోధ్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, గోవా, జునాగఢ్, హైదరాబాద్. హైదరాబాద్ అంటే మళ్ళీ మీరు పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ అనుకోకండి. ఇది మన ఇండియాలో ఉన్న తెలంగాణలో ఉన్న హైదరాబాద్. సో మ్యాటర్లోకి వస్తే ఈ 7 స్టేట్స్ పాకిస్తాన్ లో జాయిన్ అవుతుందని చెప్పి అనుకున్నాయి. కానీ మన వాళ్ళు వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేశారు. వీళ్ళల్లో భోపాల్, ట్రావన్కోర్, కాశ్మీర్, జునాగఢ్ ఈజీగా ఒప్పుకున్నారు. కానీ గోవా, హైదరాబాద్ ను ఒప్పించడం కాస్త కష్టంగా మారింది. సో దీంతో ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ ఇంకా గోవాని ఇన్వైట్ చేశారు. అంటే వాళ్ళ మీద ఫైట్ చేసి ఆ ప్లేసెస్ ని ఇండియన్ గవర్నమెంట్ కిందకు తెచ్చుకున్నారు. జోధ్పూర్ తో మాట్లాడి పాకిస్తాన్ తో కలిసిపోతూ వచ్చే నష్టాలేంటో చెప్పి వాళ్ళని మన ఇండియాలోకి వచ్చేలాగా ఒప్పించారు. కానీ ఇలా మాట్లాడే ప్రాసెస్ లో జోధ్పూర్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో తను గన్ తీసుకుని విపి మీనన్ గారిని షూట్ చేస్తానని చెప్పి ఆయన మీదకి ఏం చేశారు. కానీ తర్వాత మాట్లాడి ఫైనల్ గా సెట్ చేసి జోధ్పూర్ ని ఇండియాలో కలిపేశారు. ఇలా ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని పటేల్ గారు అండ్ మీనన్ గారు పూర్తిగా ఇండియాగా మార్చేశారు.
కానీ ప్రిన్సిపల్ స్టేట్స్ ఏవవుతున్నాయో అవి భాషని బేస్ చేసుకుని ఏర్పడలేదు అండ్ డివైడ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మాక్సిమం స్టేట్స్ అన్ని భాషని బేస్ చేసుకుని ఉన్నాయి. మరి ఈ లాంగ్వేజ్ అనే మీడియం ఎలా ఎంటర్ అయింది, లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని స్టేట్స్ ఎలా డివైడ్ అయ్యాయి, ఈ పాయింట్ మీదనే మన సెకండ్ కీ మూమెంట్ ఆధారపడింది. మనందరూ తెలుసు ప్రజెంట్ మాక్సిమం ఉన్న స్టేట్స్ భాష మీద ఆధారపడి డివైడ్ చేయబడినాయి. కానీ ఇలా చేయకపోయి ఉంటే ఇండియాకి ఒకటే లాంగ్వేజ్ ఉండేది. కానీ అలా ఒకటే లాంగ్వేజ్ ఉంటే ఇప్పుడున్న ఇండియా కాంబినేషన్ ఆఫ్ 14 to 15 నేషన్ గా మారిపోయింది. అలా ఎందుకు అవుతుందంటారా? చెప్తున్నాను చూడండి. 1952 ముందు మన ఇండియాలో కొన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ కలిసిపోయాయి. సో ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ లో ఒక లాంగ్వేజ్ ఉండేది కాదు, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండేవి. కొన్ని చోట్ల 2 లాంగ్వేజెస్ ఉంటే ఇంకొన్ని చోట్ల 3 లాంగ్వేజెస్ ఉండేవి. సో వీళ్ళలో మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుపీరియర్ గా ఉండేవాళ్ళు. సో దీనివల్లే ఈ లాంగ్వేజ్ తో స్టేట్ డివిజన్ అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. సో చెప్పాలంటే అప్పట్లో ఆంధ్ర వాళ్ళని మద్రాస్ వాళ్ళు బాగా తొక్కేసేవాళ్ళు. సో దీనికోసం చెప్పే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షను స్టార్ట్ చేశారు. సో ఈ స్టేట్ డివిజన్ కాన్సెప్ట్ ని ముందు తెర మీద తీసుకొచ్చింది మన పొట్టి శ్రీరాములు గారే. శ్రీరాములు గారు తెచ్చిన ఈ మూమెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కొట్టిపడేసింది. కానీ ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు తెలుగు స్టేట్స్ కోసం తన ప్రాణాలు వదిలారో సెంట్రల్ గవర్నమెంట్ తల వంచక తప్పలేదు. లాంగ్వేజ్ బేసిస్ మీద ఏర్పడిన మొట్టమొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ కి గవర్నమెంటే స్టేట్స్ ని లాంగ్వేజెస్ బేసిస్ మీద డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ 2 కీ మూమెంట్స్ ఇండియాని జియోగ్రాఫికల్ గా షేప్ చేశాయి. సో ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయిన కొన్ని కీ మూమెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ది నాన్ అలైన్మెంట్ మూమెంట్. కోల్డ్ వార్ టైం గురించి మీరు వినే ఉంటారు. ఈ కోల్డ్ వార్ టైంలో కంట్రీస్ మొత్తం అయితే రష్యాకి సపోర్ట్ చేస్తాయి, లేదంటే అమెరికాకి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇండియా మాత్రం రష్యాని అమెరికాని ఈ రెండింటిని వదిలేసి థర్డ్ ఒపీనియన్ ని క్రియేట్ చేసుకుంది. అదే నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఇప్పుడు ఈ డిస్కషన్ వింటే మీకు సర్ప్రైజింగ్ గా అండ్ షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ రష్యా అండ్ అమెరికా మనకి శత్రువులు అయ్యేవారు. ఒకవేళ రష్యా గనక మనకి ఎనిమి ఉంటే 1971 ఇండో పాకిస్తాన్ వార్ లో మనకి సపోర్ట్ ఉండేది కాదు. కానీ సర్ప్రైజింగ్ గా ఇవేవి జరగలేదు. రష్యా అండ్ అమెరికా ఇండియా తీసుకున్న డిసిషన్ ని రెస్పెక్ట్ చేశాయి. ఎందుకంటే ఇండియా ఒకటే కాదు, ఇండియాతో పాటు చాలా ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్ ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో జాయిన్ అయ్యాయి. సో రష్యా అండ్ అమెరికా ఈ మూవ్మెంట్ ని రెస్పెక్ట్ చేశారు. ఇండియా తీసుకునే డిసిషన్ తో హ్యాపీ అవ్వకపోయినా కానీ అమెరికా మాత్రం ఇండియాని అప్రిషియేట్ చేసింది. ఇండియా ఒక గ్రోయింగ్ వరల్డ్ పవర్ అని చెప్పి కాంప్లిమెంట్ కూడా చేసింది. ఇండియా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో జాయిన్ అయితే కానీ ఇండియాకి తెలుసు గ్రోయింగ్ పవర్ మీద ఎనిమీస్ కన్ను ఖచ్చితంగా ఉంటుందని. అందుకోసమే ఇండియా న్యూక్లియర్ పవర్ గా ఎదగాలని చెప్పి డిసైడ్ అయింది. ఈ డిసిషనే ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్ గా ఎదగడానికి హెల్ప్ చేసిన సెకండ్ కీ మూమెంట్. వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం మొత్తం 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. ఒక గ్రూప్ ఏమో న్యూక్లియర్ పవర్ ఉన్న వాళ్ళు అండ్ రెండో గ్రూప్ ఏమో ఎప్పుడు ఏ న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీ మన మీదకి వచ్చి అటాక్ చేస్తుందని చెప్పి భయపడుతూ ఉండే గ్రూప్. బట్ ఇక్కడ కూడా ఇండియా ఈ 2 గ్రూపుల్లో ఉండడానికి ఇష్టపడలేదు. ఈ న్యూక్లియర్ అవకతవకల్ని సెట్ చేయడానికి అప్పటి పిఎం నెహ్రూ గారు ఒక న్యూక్లియర్ పీస్ ఒప్పందాన్ని ప్రపంచంలో అన్ని కంట్రీస్ తో సైన్ చేయించుకోవడానికి ట్రై చేశారు. కానీ కట్ చేస్తే ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ రంగంలోకి దిగింది. అంటే దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి అనుకోండి. 1962లో ఇండో చైనా వార్ అండ్ 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్. ఈ 2 వార్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న చైనా అండ్ అమెరికాతో ఇండియా ఢీకొట్టింది. సో ఈ 2 వార్లు జరిగిన టైంలో ఇండియాకి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు అనే టాక్టిక్ ఇక్కడ పనిచేయదని. దాంతో ఇండియా న్యూక్లియర్ టెస్టులు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టెస్ట్ అనుకున్న విధంగా రాకపోయినా కానీ 1998లో ఆపరేషన్ శక్తి పేరుతో చేసిన సెకండ్ టెస్ట్ సక్సెస్ అయితే ఈ సక్సెస్ తో ఇండియా న్యూక్లియర్ రంగంలోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. కానీ జస్ట్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నంత మాత్రాన ఇండియా పవర్ఫుల్ అయిపోదు. ఎందుకంటే ఇండియా తనంతా తాను న్యూక్లియర్ అటాక్ చేయదని చెప్పి అందరికి తెలుసు. అండ్ అంతేకాదు న్యూక్లియర్ కాంపిటీషన్ ని పక్కన పెడితే మెయిన్ గా ఇండియా క్రాస్ బోర్డర్ టెర్రరిజం తో బాగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. సో వీటిని అడ్డుకోవడానికి ఇండియా లా అండ్ ఆర్డర్ ని డెవలప్ చేసుకుంది. లా అండ్ ఆర్డర్ మెకానిజం ని డెవలప్ చేసిన కీ మూమెంట్స్ లో ఫస్ట్ వచ్చేసి 26/11 ముంబై అటాక్స్. ఈ అటాక్ లో 167 మంది భారతీయులు అండ్ 26 మంది ఫారినర్స్ చనిపోయారు. ఈ అటాక్ తో ఇండియన్ లా అండ్ ఆర్డర్ ఎంతో దారుణంగా ఉందని చెప్పి అందరికి అర్థమైంది. ఇంటెలిజెన్స్ లో లోపాలు, కోస్టల్ సెక్యూరిటీలో లోపాలు అండ్ పోలీసులు యూజ్ చేస్తున్న ఓల్డ్ వెపన్స్ వల్లే ఈ అటాక్ లో ఇన్ని ప్రాణాలు కోల్పోయాం.
ఈ లోపాలని సరిదిద్దడానికి ఇండియన్ లా అండ్ ఆర్డర్స్ లో కొన్ని మార్పుల్ని చేసింది అండ్ కొత్త డిపార్ట్మెంట్స్ ను కూడా ముందుకు తీసుకొచ్చింది. వాటిల్లో ఫస్ట్ ది నాట్ గ్రేడ్. దానికంటే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటను కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నాట్ గ్రిడ్ అనేది ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రా, సిబిఐ వీటి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది ఈ నాట్ గ్రిడ్. సెకండ్ వచ్చేసి ఐమాక్ అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సెంటర్. మన ఇండియా దగ్గరలోని సముద్రంలో తిరిగే ఫారెన్ షిప్స్ ని ఇవి ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని డిపార్ట్మెంట్ మన నేవీకి పంపుతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అప్గ్రేడేషన్ ఆఫ్ ముంబై పోలీస్. 26/11 అటాక్ లో ముంబై పోలీసుల వెపన్స్ ఎనిమిస్ ముందు దేనికి పనికిరాలేదు అండ్ ఇది అందరికి క్లియర్ గా కనిపించింది కూడా. సో అందుకోసం చెప్పే ముంబై పోలీసుల ఒక వెపన్స్ ని అప్గ్రేడ్ చేశారు. రాకెట్ లాంచర్స్, స్నైపర్స్, గ్రెనేడ్ లాంచర్స్, అడ్వాన్స్డ్ మిషన్ గన్స్ వీటన్నిటిని ముంబై పోలీసులకు ఇవ్వడం జరిగింది. ముంబై పోలీసులను చూసి మిగతా స్టేట్స్ కూడా తమ పోలీసుల యొక్క వెపన్స్ ని అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాలిటిక్స్. పాలిటిక్స్ కు మన కంట్రీలో చాలా వాల్యూ ఉంది. చాలా అంటే చాలా, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ పాలిటిక్స్ ఇప్పుడు ఇలా ఉండడానికి హెల్ప్ చేసినటువంటి కొన్ని కీ మూమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కీ మూమెంట్ వచ్చేసి ఎమర్జెన్సీ. 25 జూన్ 1975 అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు దేశం మొత్తానికి ఒక నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది దాదాపుగా 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంది. సో ఎమర్జెన్సీ అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను చూడండి. ఆర్టికల్ 352 ప్రకారం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ క్యాబినెట్ దేశంలో ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ గొడవలు జరిగి వైలెన్స్ పెరుగుతున్నప్పుడు ఒక మిలిటరీ రూల్ ని అమలు చేస్తారు. సో దానికి సంబంధించిన టోటల్ కంట్రోల్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ క్యాబినెట్ దగ్గరే ఉంటుంది. ఇలాంటి టైంలో స్టేట్ గవర్నమెంట్స్ కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తారు. మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఎవరు. దీన్నే ఎమర్జెన్సీ అని అంటారు. సో ఎంత కాదన్నా మనకి ఇది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇలా టోటల్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే మనం బ్రతకడం చాలా కష్టం. అండ్ అది కూడా ఒక మిలిటరీ రూల్లో. దీని మీద సుప్రీం కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. కంట్రీని పొలిటికల్ గుండాయిజం నుంచి కాపాడాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అప్పుడు తీసుకొచ్చిందే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఈ యాక్ట్ ద్వారా డెమోక్రసీని కాపాడింది సుప్రీం కోర్ట్. ఈ యాక్ట్ సహాయంతో ఇలాంటి ఎమర్జెన్సీలను పెట్టే వీలు లేకుండా రూల్స్ ని తీసుకొచ్చింది సుప్రీం కోర్ట్. ఈ పాలిటిక్స్ అనేవి జనాల కోసం, కానీ పొలిటీషియన్స్ పవర్ తో జనాల్ని కూడా లెక్క చేయట్లేదు. పొలిటీషియన్స్ తో పాటు ప్రజలకు కూడా సమానంగా పవర్ ఉండాలనే ఉద్దేశంతో ఓటింగ్ పద్ధతులు మార్చి ఈవీఎం ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా పాలిటిక్స్ లో ఒక కీ మూమెంట్ అని చెప్పాలి. మొట్టమొదటిగా ఈ ఈవీఎంస్ ని 1982లో కేరళలో జరిగిన ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఈవీఎం ఓటింగ్ తో కాంగ్రెస్ గెలిచింది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ నార్మల్ గా బ్యాలెట్ ఓట్స్ ని పెట్టినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఈ ఈవీఎం మిషన్స్ ని హ్యాక్ చేయొచ్చని. సో అందుకోసం చెప్పే ఇప్పుడు ఈవీఎంస్ తో పాటు బ్యాలెట్ ఓటింగ్స్ కూడా యూజ్ చేసి ఎలక్షన్స్ ని నిర్వహిస్తున్నారు. సో ఇవి గైస్ మన ఇండియాని షేప్ చేసిన కొన్ని కీ మూమెంట్స్. అఫ్ కోర్స్ మన కంట్రీ పర్ఫెక్ట్ అని చెప్పి నేను అన్నాను. మన కంట్రీలో కూడా ఎన్నో కాంట్రవర్సీస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కీ మూమెంట్స్ అండ్ కాంట్రవర్సీస్ కలుపుకునే ఈ రోజు మన ఇండియా ఇలా ఫామ్ అయింది. ఈ కీ మూమెంట్స్ తోనే ఆగిపోతుందని చెప్పి ఏమాత్రం అనుకోలేం. మన ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి కీ మూమెంట్స్ ని ఎన్నో క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అర్థమైంది కదా? బాగా అర్థమైంది బ్రో, బాగా అర్థమైంది. మీకు కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.